నమస్తే అండి. ఇది అందరికీ కూడా మంచి ఎనర్జీ డ్రింక్ అండి. ఇది పిల్లలు కానీ పెద్దలు కానీ ఇవాళ బయట డ్రింకులు తీసుకుంటున్నాం కదా, అవి ఎప్పుడు వేసారో ఏంటో ఎలా తయారు చేశారో తెలీదు. కాబట్టి బయట డ్రింకులన్నీ పురుగుల మందులని కూడా అంటాము. కాబట్టి ఇది మంచి హెల్తీ డ్రింక్ అండి. ఇది మనం తీసుకొని పిల్లలకి ఇవ్వడం వల్ల వాళ్ళు ఎప్పుడు కూడా ఆరోగ్యంగా ఉంటారు. ఇప్పుడు చూడండి దీన్ని ఎలా ఉంటుంది అనేది మీకు చూపిస్తాను. దీన్ని ఎలా కట్ చేసి ఇది మంచి ఫ్లేవర్లో ఉంటుందండి. చూడండి మంచి ఆరెంజ్ ఫ్లేవర్లో ఉంటుంది. ఇది ఒక గ్లాస్ వాటర్కి ఒక స్పూన్ వేసుకోవాలండి. ఒక స్పూన్ వేసుకుంటే మంచి డ్రింక్ తయారవుద్ది. చూడండి ఇది 200 రూపాయలు, అంటే 20 డ్రింకులు అవుతాయి. డ్రింక్ వచ్చి 10 రూపాయలు పడుతుందండి, పెద్ద కాస్ట్ కూడా కాదు. రెండే ఏంటంటే మనకి మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది, ఫ్లేవర్లో ఉంటుంది, మంచి స్మెల్ కూడా వస్తుందండి. ఇందులో ఎటువంటి ఐస్ కానీ ఏమీ అయిన అవసరం లేదు. చూడండి వాటర్ వేసి కలిపేసుకోవడమేనండి. పంచదార కానీ ఎటువంటి ఇది ఐస్ కానీ వేయక్కర్లేదు. చూడండి మొత్తం కలిసిపోయింది. దీన్ని చక్కగా పిల్లలకు కానీ అలాగే హెల్త్ బాగాలేని వాళ్ళకి కానీ మనం ఇవ్వడం వల్ల వాళ్ళు మంచి హ్యాపీగా తాగుతారు. చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇది మనం పిల్లలకి ఇలా గ్లాస్ అంటే మనం చిన్న చిన్న డ్రింక్ బాటిల్స్ ఉంటాయి కదండి, ఇందులో వేసి ఇవ్వడం వల్ల వాళ్ళు ఇంకా హ్యాపీగా తాగుతారు. ఇందులో వేసి మనం ఫ్రిడ్జ్ లో పెట్టి ఇస్తే నిజంగా బయట డ్రింక్ అనుకుంటారండి. చూడండి ఇందులో వేస్తున్నాను. చూడండి కరెక్ట్ గా ఒక గ్లాసు డ్రింక్ బాటిల్ అయింది. మనం ఫ్రిడ్జ్ లో పెట్టుకోవచ్చండి, విడిగా కూడా తాగొచ్చు. చాలా హెల్తీ డ్రింక్ అండి. అలాగే న్యాచురల్ గా మంచి ఆరోగ్యాన్ని ఇస్తుందండి. మంచి టేస్ట్ గా ఉంటది, మంచి కలర్ఫుల్ గా ఉంటదండి. చూసారా ఎంత కలర్ఫుల్ గా ఉందో. ఇలా తాగడం వల్ల మనం ఇలాంటి డ్రింక్ తాగడం వల్ల మనం హాస్పిటల్ దూరంగా ఉంటామండి. తప్పకుండా మనం కూడా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తాగొచ్చండి. డీప్ ఫ్రిడ్జ్ లో వేసి పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన వెంటనే ఇలా బాటిల్ ఇస్తే వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అవుతూ తాగుతారండి. మా పిల్లలకి ఇస్తూ ఉంటాను. ఇది వేసవకాలంలోనే తీసుకోవాలని లేదండి, అలాగే సమ్మర్ లోనే వాడాలనుకుంటారు డ్రింకులు అయ్యేటప్పటికి. ఇది సమ్మర్ కాకపోయినా సరే నేను ఎందుకు చెప్తున్నానంటే హెల్త్ బాగోలేని వాళ్ళు అందరూ వాడొచ్చండి. అలా చిన్నపిల్లలు అందరూ వాడచ్చు, మనం కూడా తీసుకోవచ్చు. నీరసంగా ఉన్నప్పుడు ఒక గ్లాస్ కలుపుకొని మనం తీసుకోవడం వల్ల ఎనర్జీ వస్తుందండి. ఇలా ఒక గ్లాసు ఇవాళ మనం ఫ్రూట్ అంటే కోసుకోవాలి, దాన్ని కట్ చేయాలి, పిక్కలు తొక్కలు తీసిపోలు పని ఉంటుందండి. ఇది కూడా ఫ్రూటే కాబట్టి ఒక గ్లాస్ తీసుకొని మనం ఇలా కలుపుకొని తాగడం వల్ల మనం ఆడవాళ్ళకి ఎక్కువ పని ఉంటుంది కదండి. ఈ పనిలోని పని అంతా అదే మనం అలసట వచ్చినప్పుడు, ఎప్పుడైతే అలసటగా ఉన్నప్పుడు ఇలా మనం తీసుకోనండి ఒక గ్లాస్ తాగొచ్చు. ఇంకొకటి తాగుతాను చూడండి. థ్యాంక్ యూ వెస్టేజ్. అబ్బా చాలా మంచి ఫ్లేవర్ ఉందండి, ఆరెంజ్ జ్యూస్ లా వస్తుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ విష్ యూ వెల్త్. చాలా బాగుందండి, ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. దయచేసి బయట డ్రింకులు ఏమీ తీసుకోకండి. ఇది న్యాచురల్ గా ఫ్రూట్ నుంచి తయారు చేసిన ఇది పొడిలో ఉంటదండి, లిక్విడ్ కూడా కాదు. తప్పకుండా మీరు ట్రై చేస్తారని కోరుకుంటున్నాను. చూడండి ఏమీ ఉండదు, అడుగుని కూడా ఏమీ ఉండదండి, వెంటనే కలిసిపోతుంది. చాలా టేస్ట్గా ఉంది. మనం ఆరెంజ్ జ్యూస్ తీసుకుంటే బోల్ టైం పడుతుందండి. ఇలా ఒక స్పూన్ వాటర్లో కలుపుకొని తీసుకోవడం వల్ల మంచి ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయండి, నీరసం తగ్గుతుంది, యాక్టివ్గా ఉంటామండి, హాస్పిటల్కి దూరంగా ఉంటామండి. మీ అందరూ కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏనండి.